సో ఇట్స్ రివెంజ్ టైం. రివెంజెస్ చెప్పుకోవాలి. ఎవరు బాగా రివెంజ్ చెప్పారో వాళ్ళు రివెంజ్ రౌండ్ లో ఆడతారు. ఓకే ఓకే, మా అమ్మాయిలకి రివెంజ్ ఎక్కువ ఉండదు కాబట్టి మేము స్టార్ట్ చేస్తాము. అమ్మాయిలు స్టార్ట్ అమ్మా. నా రివెంజ్ కిరణ్ మీద అక్క. వాడు ఎప్పుడు నన్ను కోటి కోటి అని ఏడిపిస్తూ ఉంటాడు అందరి ముందు. ఎందుకురా కోటి కోటి అంటావు? కోటిలో వస్తువులు కొని సెంటర్ లో ఉన్నా అని చెప్తాను. అసలు సెంట్రల్ ఎక్కడ ఉందిరా? సెంటర్ లోనే ఉంది, సెంటర్ లోనే ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ ఉందిరా? కొనాకుంది, కొనాకుంది. వీడి మీద తప్పకుండా నీతో పాటు నేను రివెంజ్ తీసుకుంటా. కూర్చోరా, కూర్చో. నెక్స్ట్. హాయ్ అక్క, నా పేరు సుష్మా. నా రివెంజ్ శ్యామ్ మీద. శ్యామ్ నన్ను ఎప్పుడు నేల టికెట్ అని క్లాస్ లో అందరి ముందు ఏడిపిస్తాడు అక్క. హౌ డేర్ రా నేల్ టికెట్. మీ అన్నీ ఒక నేల్ టికెట్. నేను ఎవరికో చెప్తున్నా. అవును, మేము నేల టికెట్ బ్యాచ్. మాతో పెట్టుకుంటే మడతడిపోద్ది. చెప్పినానా ఎందుకు? నేను బాల్కనీ టికెట్ ఉన్నా ఆమె కింద కూర్చొని సినిమా చూస్తాను, అందుకే నెల టికెట్ అంట. బాస పట్టేసుకొని మన నచ్చిన పాప్కార్న్ తింటూ సినిమా చుట్టూ దాంట్లో సుఖమే వేరు తెలుసా. దాన్ని మీరు ఎక్కిరిస్తారా? నువ్వు ఇంట్లో కూర్చొని చూస్తావు, మేము సినిమాలో టికెట్ తీసుకొని చూస్తాం. అది తేడా. బాల్కనీ స్పెల్లింగ్ చెప్పరా? BALCONY. అదే నెక్స్ట్ రివెంజ్. నా రివెంజ్ అనిత మీద. అన్న నన్ను రోజు క్లాస్ లో చిమ్మిడి ముక్కు అని ఎక్కిరిస్తుంది అన్న. వాడికి ఇప్పటికీ కూడా చీముడు ముక్కు ఆడుతుంటది అక్క, అందుకనే చీముడు ముక్కు అంటాం. మరి మీ అక్క అంత పెద్ద లేదుగా నా ముక్కు. నేను అన్నిట్లో పొడుగు నీకంటే. మై బాడీ ఇస్ బిగ్, మై నోస్ ఇస్ బిగ్, మై బ్రెయిన్ ఇస్ బిగ్. సుధీర్ అన్న పక్కన పనికిరావు. ఏంట్రా చెప్పులు ఎగరేస్తున్నావు? హలో సుధీర్ అన్న తమ్ముడి కడ. ఒకసారి నువ్వు అది ఇట్రా రా. కొట్టినా కొట్టిద్దిరా రే. ఇట్రారా. గర్ల్స్ 5 to 6 గర్ల్స్ వచ్చి వీటి అర్జెంట్ గా కుమ్మేయండి. ఇట్రా. గెలిచి చూపిద్దాం రా. గెలిచి చూపిద్దాం. ఇప్పుడు కాదు. గెలిచి చూపిస్తా. నెక్స్ట్ జాహ్నవి. ప్లాస్టిక్ కవర్ అని పిలుస్తుంది అన్న. ప్లాస్టిక్ కవరా? అదేం ముద్దు పేర్రా? అన్న వాడు ఎప్పుడు ప్లాస్టిక్ కవర్స్ ఏరుకొని అమ్ముకుంటాడన్న, అందుకే తాగడానికి. ప్లాస్టిక్ వల్ల మన సాయిల్ స్పాయిల్ అవుతుందని చెప్పని ప్లాస్టిక్ అంతా తీసి అమ్మేస్తున్నాడు. నెక్స్ట్. హాయ్ అన్న, ఐఎమ్ బాలు. నా రివెంజ్ శైలజ. చెప్పినా ఏంటి రివెంజ్? నేను పడుకున్న తర్వాత అమ్మాయి వచ్చి నా ఫేస్ కి పసుపు రాసి నా చేతిలో గాజులేసి వెళ్ళిపోతుందన్న. అది చూసి మా అమ్మ చితగా బాధేస్తున్నారన్న. పసుపు రాసి గాజులేసాక పడుకుంటూనే ఉన్నారు నువ్వు. డీప్ నిద్ర అన్న. లెగాలి కదా రాస్తున్నప్పుడు గాజులు వేస్తున్నప్పుడు అన్న. స్వీట్ డ్రీమ్ లో ఉన్నానన్న. స్వీట్ డ్రీమ్స్ లో ఉన్నావా? ఓకే. ఏమ్మా? క్లాస్ లో ఎప్పుడు గర్ల్స్ మధ్యలో కూర్చొని తేడాగా బిహేవ్ చేస్తాడు. అందుకే ఈసారి ఏం చేస్తావు అంటే పసుపు గాజులు కూడా సరిపోయి. ఈసారి నేను పట్టు శారీ ఇస్తాను, అది కూడా కట్టే. అమ్మో, అయినా మెలుగు రాదాడికి కోమలోనే ఉంటాడు. సో లెట్స్ స్టార్ట్ ద అస్సలు సిస్సలు రివెంజ్ రౌండ్. నా సైడ్ నుంచి వస్తున్న నలుగురు బాయ్స్ ఎవరంటే 1 2 3 4. నా సైడ్ నుంచి రాబోతున్న బ్యూటిఫుల్ గర్ల్స్ ఎవరంటే కమ్ ఆన్. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఇప్పుడు రమ్మని పాలకూర పఫ్ఫుల్ని. ఇప్పుడు ఫైల్ కేర్ ఎఫెక్ట్ అనుకోండి. రండమ్మా జేమ్స్ రండి. కమాన్. ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. మల్లె పూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత సక్కగున్నావే. ముద్దైదు ఆ మెళ్ళో పసుపు కొమ్ములాగా ఎంత సక్కగున్నావే. సీర కట్టుకున్న ఎన్నలాగా ఎంత సక్కగున్నావే. ఏరుశనగ కోసం మట్టి మీద మీతే ఏకంగా తగిలిన లంక
లంకే బిందేలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి ఎంత చక్కగున్నావే. వన్ ఆఫ్ ద క్లాసీ డాన్స్ ఎవర్ తెలుసా? ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది. సూపర్ రా. అరే ఏడే నాకన్నా పెద్ద మ్యూజిషియన్. అదేదో ఆ బ్రూస్ లీని కూడా చూపించాడు. నానా రెడీయా? నీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా నీ మోము రింగి నుండి ఓ ప్రేమ వాన రాగా ఆ వాన జల్లులోన నేను జల్లుమంటూ తడిసిపోగా తేలి 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 తేలిపోయా. కాదురా, డాన్స్ ఎక్కడ వేసావురా? ముందుకెళ్ళా మళ్ళీ వెనక్కొచ్చా. ఓకే, సో ఈ రౌండ్ మీ అందరికీ తెలుసు కదా, మేము మిమ్మల్ని కొన్ని పొడుపు కథలు అడుగుతాం. మీకు కనుక ఆన్సర్ తెలిసినట్టయితే బజర్ నొక్కాలి. బజర్ నొక్కి రైట్ ఆన్సర్ చెప్పారు అంటే కనుక ఆపోజిట్ టీం నుంచి ఎవరైనా సెలెక్ట్ చేసుకొని ఆ మధ్యలో కూర్చోబెట్టుకొని బర్త్డే పార్టీ చేయొచ్చు. అదే కనుక రాంగ్ ఆన్సర్ చెప్తే బజర్ నొక్కి మీకు బర్త్డే, మ్యారేజ్ డే, షష్టి పూర్తిగా అన్ని ఫంక్షన్లు చేసేస్తాం. ఓకే సార్? ఓకే రెడీ? నన్ను పెట్టుకుంటే అందరికీ కనపడతాను కానీ స్పెక్స్ని కాను. ఆడవాళ్ళకి ఎక్కువ అందాన్ని ఇస్తాను కానీ ముక్కు పుడకని కాను. అప్పుడప్పుడు మగవాళ్ళు కూడా పెట్టుకుంటారు కానీ ఆడవాళ్ళే ఎక్కువ పెట్టుకుంటారు కానీ లిప్స్టిక్ ని కాను. నేనెవరిని? గర్ల్స్ నా Nobody బ్రెయిన్కే shouts. తట్టింది, మీ బ్రెయిన్కి తట్టాలి. కాటుక. కాటికి మగవాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు అసలు? మేము కొంతమంది పెట్టుకుంటారు కదా. కాటికి మగవాళ్ళు పెట్టుకోవడం నేను ఇప్పుడు లేదు. పెట్టుకుంటారు. సూర్మా బట్ సుర్మా దాన్ని కాటికి అంటారు, మగవాళ్ళు పెట్టుకునేది వేరేది. ఓకే, హ్యాపీ బర్త్డే చెల్లెమ్మా. Okay, and the right answer is it's చెవి పోగులు, not earrings. ఆల్రైట్, నేను అడిగే క్వశ్చన్, నా మీద ఎన్నో వాహనాలు దాటుకుంటూ వెళ్తాయి కానీ నా మీద గుండా వెళ్ళే వాహనం ఒక్కటే. నేనెవరిని? తెలిస్తే వచ్చి కొట్టరా అంటావేంట్రా? చాప. చాపేంట్రా? చేపలు కిందికి వెళ్ళిపోతాయి, పైనకెళ్ళి అవి పోతాయి, పైనకెళ్ళి అవి పోతాయి. చేపల మీద ఏ వాహనం వెళ్తుంది పైన? పోవు కదా అన్న అవే. మరి అది చెప్పింది ఏంటి? నా మీద ఎన్నో వాహనాలు వెళ్తాయి కానీ నా మీద నుంచి ఒక్కటే ట్రావెల్ చేయగలదు. ఆలోచించొద్దురా రే, చాలా డేంజర్. ఆన్సర్ వచ్చేస్తే టక్కని. చైన్. నెక్స్ట్ రోడ్. అడిగి నా మీద నుంచి వాహనాలు వెళ్తాయి కానీ నాకేం కాదు, నాకేం కాదు. ఈ నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా? మళ్ళీ చెప్పు, క్వశ్చన్ చెప్పు. రోడ్డు మీద నుంచి వాహనాలు ఓకే, రానా?
నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్త వినండి. ఆన్సర్ చేయాలి. ఇప్పుడు దాకా 0 పాయింట్స్. అదా నన్ను ప్రతి ఒక్కరూ కొడతారు కానీ నేను ఎవరిని కొట్టలేను. నన్ను ఎంత కొడితే నేను అంత లోపలికి వెళ్తాను. నేను ఎవరిని? స్టిక్. స్టిక్ ఎందుకు కొట్టదు? స్టిక్ తోనే కదా కొట్టేది మనల్ని. మనమైతే స్టిక్ ని కొట్టాం కదా, స్టిక్కే మనల్ని కొడుతుంది కదా. స్టిక్ తో ఇంకోళ్ళు కొడతాం కదమ్మా, అప్పుడు కొట్టినట్టుగా స్టిక్ ఇంకోళ్ళని. సరే పోనీ అది ఓకే యాక్సెప్ట్ చేద్దాం. నన్ను ఎంత కొడితే నేను అంత లోపలికి వెళ్తాను. స్టిక్ అసలు ఎలా వెళ్ళిద్దమ్మా? విరిగిపోతుంది కదా. విరిగిపోతే చిన్నదైపోద్ది, అది లోపల పోవడం. అబ్బాయిలు చెప్తారు, ఇప్పుడు చూడండి ఎలా ఉంటది. చెప్పరా? ఏం చెప్పాలన్నా, ఏం చెప్పాలన్నా? నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పరా? మోలా. అడిగి గాలి గాలి. అడిగి బోరు బావి. తూ నీ మొహం మీద కాకిరెట్టయ్యా. నువ్వు యాక్చువల్ క్వశ్చన్ చెప్పరా చాలు. క్వశ్చన్ తెలీదురా? వినలేదా? రే రైట్ ఆన్సర్ ఇప్పుడు బజర్ నొక్కొచ్చు కదరా. బజర్ నొక్కి చెప్పాలి రైట్ ఆన్సర్. మోలా మోలా. నేను అందే ఇప్పుడు కాదురా, ఆ అమ్మాయి కొట్టక ముందు నువ్వు కొట్టి చెప్పాలి కదరా ఫస్ట్. అప్పుడు అన్న. సరే పో, నీకు కొట్టే ఛాన్స్ ఇస్తున్నాను. కూర్చోమ్మా. ఓకే, అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ మేకు. తెల్లని స్తంభాల మధ్య తడిచిన రాయి ఎంత లాగినా బయటికి రాదు, ఏమిటి? నువ్వు నాకు అంటే కొట్టు కొట్టు. చెప్పు, తెలిస్తే అటు తిరుగు. ఐస్. అసలు ఐస్ దగ్గర స్తంభాలు ఏమున్నాయి చూపి. అడిగే వినలేదన్న సరిగా. అరే ఏం చేస్తున్నావు? ఇందాక నుంచి ఏం వినలేదు అంటున్నావు. వినలేదక్క, కొట్టకు. మా అమ్మాయిలు చెప్తారు చూడు. ఆగుతావా కొంచెం? ఆర్ఆర్తో రెడీగా ఉంటావు. చెప్తుంది ఆగు. క్వశ్చన్ ఇంకోసారి చెప్పక్క. క్వశ్చన్ ఇంకోసారి చెప్పక్క. సరే, ఈ అమ్మాయి కొంచెం డిప్రెషన్ లో ఉంది, తడిచింది కాబట్టి. తిను పార్టీ మూడ్ లో ఉంది. క్వశ్చన్ చెప్పవాక్క, క్వశ్చన్ చెప్పవాక్క. క్వశ్చనే కదా నేను చెప్తాను. నీకు తెలీదా? తెల్లని స్తంభాల మధ్య తడిచిన రాయి ఎంత లాగినా రాదు, నేను ఎవరిని? ఓకే, క్లూ. పొద్దు నుంచి రాత్రి దాకా నాకైతే దాంతోనే పనుంది. అబ్బా వెళ్ళరా. అరే నువ్వు కూడా వెళ్ళరా నా కోసం ప్లీజ్. నెక్స్ట్ టైం క్వశ్చన్ ఎందుకు కానీ ఎక్కడికైనా వెళ్తే. ఎవరో ఎవరో నేనెవరో, నువ్వే లేని నేనెవరో, నన్ను నేడు గుర్తిస్తారా ఎవరైనా? తాడో పేడో కోరుకో, తొందరగా తేరుకో అని మాట ఆడే వినడు, ఇచ్చిన మాట అసలు తప్పడు, తప్పున నేనే గొప్పంటాడు. సో ద ఆన్సర్ ఇస్ నాలుక. ఓకే, సో దట్ వాస్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ రౌండ్. సూపర్ గా ఆడేశారు కానీ ఎవరికి స్కోర్లు రాలేదు. ఇంకా థర్డ్ రౌండ్ బాకీ ఉంది, దాంట్లో తెలిసిపోయింది ఎవడు విన్నర్.